మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్సీ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే సునీత లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రెస్ మీట్. నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడి. సర్వే అనంతరం అభ్యర్థులు నిర్వహించడం జరుగుతుంది. మొదటిసారి నర్సాపూర్లోని మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరవేశాం. ఇప్పుడు కూడా నర్సాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ దే. 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. బీఆర్ఎస్ అభ్యర్థులు నియామకం అసంతృప్తి పరులకు భవిష్యత్తులో మంచి పదవులు ఉంటాయి. బీఆర్ఎస్ బలంగా ఉంది. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇతర పార్టీలో అభ్యర్థులు లేక బీఆర్ఎస్ ఆశావాయువులను తమ పార్టీలోకి లాక్కోవడానికి చూస్తున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ కానీ ఏం నిధులు తీసుకొచ్చిందని అడుగుతాను. ఈ రాష్ట్రానికి సంబంధించి 8 మంది ఎంపీలను మరి బీజేపీకి ఇస్తే దాంట్లో మన మెదక్ జిల్లా ఎంపీ గారు కూడా ఉన్నారు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో నర్సాపూర్ మున్సిపాలిటీ కానీ నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఏం నిధులు తీసుకొచ్చిందని చెప్పేసి అడుగుతాను. ఈరోజు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. మేము ఇప్పుడు అధికారంలో లేము, అయినా కూడా ప్రతి విషయంలో కూడా ప్రజల పక్షాన నిలబడుతూ కొట్లాడుతూ ముందుకు పోతూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారానగర్కి సంబంధించినటువంటి డంప్ యార్డ్, అది ప్యారానగర్ నల్లవల్లికి సంబంధించింది కదా, నాకేం సంబంధం అని మేము ఊరుకోలేదు. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ స్టార్ట్ అయితే అది వచ్చి నిలబడేది మన నర్సాపూర్ చెరువుల. దాంట్లో బట్టలు ఉతికేటువంటి చాకలి రజకులకు ఇబ్బంది అవుతుంది, ముద్రాజులకు చేపలు పెంచుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మన బ్యూటిఫికేషన్ చేసుకుంటున్నాం, దానికి దాదాపు 5 కోట్లు ఉన్నాయి ఇప్పుడు మన బ్యూటిఫికేషన్. అలా నీళ్ళు వస్తే బ్యూటిఫికేషన్ చేసుకుంటే ఏం లాభం? మురికెంత వచ్చి అలా చేరిన తర్వాత పొల్యూషన్ ఎక్కువైపోయి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ నీళ్లు ఇంకా అటు మన వాగులు పడే గంగా నదికి వాగులు పడేదాకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని ఆపే విధంగా ఫస్ట్ కథం దొరికింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా చేస్తాము. మరి గ్రీన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా ప్రపోజల్స్ నేను యాజ్ ఎమ్మెల్యేగా లెటర్ రాసి పంపించడం, మీకు కావాలంటే ఆ లెటర్ కూడా ఇస్తాను. దాని ద్వారా ఎంక్వైరీ కూడా వచ్చింది. మరి విజిట్ చేసినాం, ప్రయత్నం చేసినాం. మరి బీజేపీ ఏం చేసిందని చెప్పేసి మీరు రోజు అడుగుతాం. ఈరోజు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు కదా. మీరు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు. మరి ఇద్దరు కలిసి నర్సాపూర్ మున్సిపాలిటీ డబ్బులు ఇచ్చి కొంటారని మీకు ఉద్దేశం ఉందేమో. మరి డబ్బులు ఇచ్చి జనాలను కొనుక్కుందామని చెప్పేసి. కానీ మేము మాత్రం చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇంకా చేయబోయేటువంటి అభివృద్ధిని కూడా మేము చెప్తా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు వేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి అని చెప్పేసి మేము ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నా. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కలిసిన వాళ్ళు ఎన్ని ప్రబలం. ఈరోజు అంటున్నారు పార్టీలు మారుతున్నారని చెప్పేసి. నిన్న మొన్న నుంచి మీరు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏం చూస్తున్నారు? మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎప్పుడు డిక్లేర్ చేస్తామా, ఎప్పుడు గద్దలాగా వాళ్ళని పట్టుకొని పోదామని చూస్తుంది మీరు. ఈరోజు మాకు సంబంధించిన వాళ్ళు మీరు ఎత్తుకోపోతలేరా? కాబట్టి మాటలు మాట్లాడే కంటే ముందు ఒకసారి ఆలోచన చేయాలా. 1 వేలు చూపిస్తుంటే 4 వేలు మన సైడ్ చూపిస్తున్న విషయం మర్చిపోదని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నర్సాపూర్ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని నమ్మకం, విశ్వాసం. అభ్యర్థుల గురించి రాష్ట్ర స్థాయి పార్టీ తరఫున ఎన్నో పర్యాయాలు సర్వే చేసి ఎవరైతే గెలుస్తారో స్థానిక సమీకరణలు ఏంటి, స్థానికంగా ఏ అభ్యర్థి అయితే అతనికి పలుకుబడి బాగుంది, ఏ అభ్యర్థి అయితే ప్రజాభిప్రాయం మేరకి మంచి కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయంతో ఉన్న వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేసుకోవడం, 1-2 సార్లు సర్వేలు చేయించడం, కొన్ని వార్డులలో కొంత మళ్ళీ సర్వే చేయాల్సి వస్తే కూడా నిన్న మొన్న కూడా మళ్ళీ సర్వే చేయించి తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ పోటీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. 15 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కైవసం చేసుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో పోటీ కూడా సహజంగానే బీఆర్ఎస్లో ఎక్కువ ఉంది. అభ్యర్థులు కూడా చాలామంది పోటీ పడడం జరిగింది. బట్ ఈ కార్యక్రమంలో ఈ పద్ధతిలో మనకు ఏదైతే విశ్లేషించి గెలిచే క్యాండిడేట్స్కి అవకాశం ఇవ్వాలి, తప్పకుండా పార్టీని గెలిపించుకోవాలి. మరి 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడి ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు. మరి ఆ క్రమంలో ఇవాళ పోటీ తీవ్రంగా ఉన్న దృష్ట్యా మేము కూడా అందరినీ సమన్వయపరిచి 1-2 సార్లు వార్డుల వారీగా మీటింగ్లు పెట్టి
మరి ఈ పోటీదారులందరినీ కూడా తృప్తిపరిచి గెలిచే వారికే ఓటేసుకుందాం. మళ్ళీ మీకు ఇంకా 40 పదవులు ఉంటాయి, ఫ్యూచర్లో మీకు రానున్న కాలంలో అవకాశాలు దొరుకుతాయని చెప్పడం జరిగింది. ఇవాళ అందరు నామినేషన్ కూడా చేస్తూ ఉన్నారు. సో వార్డ్ నెంబర్ 1 నుంచి 6 సంగీత గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపిక చేయడం జరిగింది, అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 2 నుంచి అమీద్, వార్డ్ నెంబర్ 3 నుంచి ఆనంద్, కళ్యాణ్ ఆనంద్, అదేవిధంగా వార్డ్ నెంబర్ 4 నుంచి శ్రావ్య మహేందర్ గారు, అదేవిధంగా వార్డ్ నెంబర్ 5 నుంచి ముద్దిల్ల మంజుల యాదగిరి గారు, అదేవిధంగా నయీముద్దీన్ గారిని వార్డ్ నెంబర్ 6లో, వార్డ్ నెంబర్ 7 వచ్చేటప్పటికి మొయిజ్ గారిని, అదేవిధంగా వార్డ్ నెంబర్ 8లో సత్యం గారిని, అదేవిధంగా వార్డ్ నెంబర్ 9లో బాలరెడ్డి గారిని, అదేవిధంగా వార్డ్ నెంబర్ 10 బుల్లెట్ రాజ్ గారిని కూడా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వార్డ్ నెంబర్ 11లో దంత విజయ్ గారిని కూడా మనం అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వార్డ్ నెంబర్ 12లో షేక్ సమీనా బేగంని ప్రకటించడం జరిగింది. వార్డ్ నెంబర్ 13లో అనసూయ అశోక్ గౌడ్ గారిని ప్రకటించడం జరిగింది. వార్డ్ నెంబర్ 14లో సాయినాథ్ సరిత వైఫ్ ఆఫ్ ఆంజనేయులు గారిని ప్రకటించడం జరిగింది. 15లో పంబార లలిత గారు వైఫ్ ఆఫ్ విశ్వపతి గారిని కూడా మనం అభ్యర్థిగా ఎన్నిక ప్రకటించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.